ప్రతీకార రాజకీయాలు అమెరికా లాంటి దేశాల్లో కూడా పెరిగిపోతున్నాయి. దానికి సాక్ష్యం ట్రంప్ని వెంటాడి వేటాడి వేధించారు. ట్రంప్ని జైల్లో పెట్టడానికి కూడా ప్రిపేర్ అయ్యారు. జైలు శిక్ష వేయడానికి ప్రిపేర్ అయ్యారు. జస్ట్ టైం గ్యాప్ వచ్చింది. ఈ లోపుగా ఆయన మీద నిందితుడిగా కన్ఫర్మ్ చేస్తూ అతనికి చేతిలో పలకబెట్టిన ఫోటోలు కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం. అట్లాంటి ట్రంప్ ఇప్పుడు ప్రజల చేత ఎన్నికై అధ్యక్షుడు అవుతున్నారు. ఇప్పుడు మరి బైడెన్ ఏం చేస్తారు? బైడెన్ కొడుకుకి తనకి తానే క్షమాభిక్ష పెట్టుకున్నాడు కాబట్టి బైడెన్ మీద కూడా యాక్షన్కి వెళ్తారా? అది పక్కన పెడితే తాజాగా ఏదైతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ స్లేవరీ అన్నటువంటి అంశంలో బైడెన్ ప్రభుత్వానికి మీద ఆరోపణలు ఉన్నాయంటూ దాని మీద విచారణకు ప్రాసిక్యూషన్ చేయడానికి ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ టీం ప్రకటించింది. అంటే రాబోయేటటువంటి రోజుల్లో బైడెన్ మీద కొత్త కేసులు నమోదవుతాయి, వేధింపుల చర్యలు జరుగుతాయి.